హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 7ని లేదా ప్రాక్టీస్ పేపర్ 7ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనము ఈ మోడల్ పేపర్ని దేనిపైన అంటే రాష్ట్రంలో రహదారులపైన, ఓకేనా, రహదారులు అన్నింటిపైన లేదా రవాణా వ్యవస్థ పైన మనము ఇవి ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే తెలంగాణ రాష్ట్ర రహదారులు రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది అని చెప్పేసి చాప్టర్ మొత్తం చాలా డెప్త్గా క్లియర్గా ఆల్రెడీ చెప్పుకున్నాం. దానిపైన ప్రాక్టీస్ బిట్స్ ఇవి. ఎవరైతే ఆ క్లాసెస్ పూర్తిగా విన్నారో వారికి ఇది రివిజన్ లాగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు కూడా ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ కూడా వినండి, యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్కు ఎంతగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, 3.44 కిలోమీటర్లుగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అతి పొడవైనటువంటి జాతీయ రహదారి ఏది? ఆన్సర్ NH-44. నెక్స్ట్ వన్, ప్రస్తుతం TSRTCలో ఎన్ని జోన్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 3 జోన్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా దేశంలో మొట్టమొదటి రవాణా సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1932వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? అతి చిన్న జాతీయ రహదారి ఐదవది ఆప్షన్ 2, NH-61. సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క రహదారుల పైన ఈ నంబరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా క్లాస్లో చెప్పాను ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్ ఉంటే క్లాస్ని టోటల్గా వినండి ఫ్రెండ్స్. మీకు ఏ నేషనల్ హైవే ఏ ప్రాంతాలను కలుపుతుంది అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి క్లాస్లో. నెక్స్ట్ వన్, రాష్ట్రానికి ఇటీవల కొత్తగా ఎన్ని జాతీయ రహదారులు మంజూరయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 4, 19 రహదారులు మంజూరయ్యాయి. నెక్స్ట్ వన్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పొడవు సుమారుగా ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ ఆప్షన్ 2, 160 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, తెలంగాణలో అతిపెద్ద బస్ స్టేషన్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్, హైదరాబాద్, ఓకేనా. ఇది తెలంగాణలోనే అతిపెద్దది. నెక్స్ట్ రెండవది వచ్చేసి కరీంనగర్ బస్ స్టేషన్ 2వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో రైలు మార్గాల పొడవు ఎంత? 9వది ఆప్షన్ 2, 1753 కిలోమీటర్లు రైలు మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నిజాం కాలంలో హైదరాబాద్లో ఏ సంవత్సరంలో తొలిసారిగా రైలు మార్గాన్ని ప్రారంభించారు? 10వది ఆప్షన్ 2, 1874వ సంవత్సరంలో, నిజాం స్టేట్ రైల్వేస్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్ 1 క్రింది వాటిలో ఏది? హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్ క్రింది వాటిలో ఏది? 11వది ఆప్షన్ 3, మియాపూర్ టు ఎల్బీ నగర్ 29 కిలోమీటర్లు, మొత్తము 27 స్టేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క కారిడార్ 1లో. నెక్స్ట్ వన్, కాచిగూడ రైల్వే స్టేషన్ను ఏ సంవత్సరంలో నిర్మించడము జరిగింది? ఆన్సర్ 1916వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, తెలంగాణలో గల మొత్తం పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 5835 పోస్ట్ ఆఫీసులు కలవు. నెక్స్ట్ వన్, తెలంగాణలో గల మొత్తం బ్యాంకు బ్రాంచీల సంఖ్య ఎంత? 14వది ఆప్షన్ 3, 5332 బ్యాంకు బ్రాంచీలు కలవు. నెక్స్ట్ వన్, తెలంగాణలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు ఏ జిల్లాలో ఉన్నాయి? 15వది ఆప్షన్ 1, నల్గొండ జిల్లాలో. నెక్స్ట్ వన్, తెలంగాణలో అత్యధిక బ్యాంకు బ్రాంచీలు కలిగిన జిల్లా ఏది? 16వది ఆప్షన్ 3, హైదరాబాద్లో ఎక్కువగా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం క్రింద తెలంగాణ వాటా ఏ వాటా ప్రకారము నిర్మించబడింది? అంటే
రాష్ట్రంది ఎంత లేదా మరియు నిర్మించినటువంటి ఆ సంస్థది ఎంత అని అర్థం ఇక్కడ. సో 17వది ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 5. పైవన్నీ సరైనవి. ఏంటో చూద్దాం. జిఎంఆర్ గ్రూప్ వాటా 64% ఉంది ఇందులో. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 13% ఉంది. మలేషియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్ బెర్హాద్ 11% ఉంది. తెలంగాణ వాటా ఎంత శాతం ఉంది? 11% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్. రాష్ట్రంలో పొడవైన ఫ్లైఓవర్ అయిన పివి నరసింహారావు ఫ్లైఓవర్ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 11.6 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు యొక్క పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 72 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్. తెలంగాణలో గల మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 20ది ఆప్షన్ 4 683 ఉన్నాయి ఫ్రెండ్స్. 683. నెక్స్ట్ వన్. తెలంగాణ ఏ రైల్వే జోన్ లేదా మండలం పరిధిలోకి వస్తుంది? 21ది ఆప్షన్ 2 దక్షిణ మధ్య రైల్వే. నెక్స్ట్ వన్. శంషాబాద్, సరూర్ నగర్, మహేశ్వరం మండలాల్లోని 11 గ్రామాలను పాక్షికంగా లేదా సంపూర్ణంగా ప్రభావితం చేసిన అభివృద్ధి ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్జాతీయ విమానాశ్రయము. సో అంటే ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఈ యొక్క మండలాలు బాగా అభివృద్ధి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్. తెలంగాణలో గల స్థానిక రవాణా వ్యవస్థల వివిధ పద్ధతులలో రోడ్డు రహదారిలో వస్తువులు ప్రయాణికుల రవాణా ఎంత శాతము భాగస్వామ్యము కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 60%. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో క్రింది వాటిలో అతిపెద్ద రాష్ట్ర రహదారి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర రహదారి నంబర్ 1 అతిపెద్ద రహదారిగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. వరంగల్ విమానాశ్రయము ఎక్కడ ఉంది? వరంగల్ విమానాశ్రయము ఆన్సర్ ఆప్షన్ 2 మామునూరులో ఉంది ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 7ని కూడా కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేసాం ఇందులో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా బాగా రివిజన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా క్లాసెస్ని మొదటిసారి వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.